ఏదో ఒకటి అబద్ధం తీసుకొని వచ్చి వెనక దాచిపెట్టుకొని నిజాన్ని పలకటానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు పుట్టిన తోడనే వచ్చిన అబద్ధము దాన్నే అంగీకరిస్తున్నారు. కాబట్టి అది దేవునికి వ్యయము అంటున్నాడు, దేవునికి వ్యతిరేకము అంటున్నాడు. అబద్ధీకులు వాత వేయబడిన మనసు కలిగిన వారు. ఈ అబద్ధాన్ని దూరం పెట్టడం వల్లనే నీకు లాభం కలుగుతూ ఉంది. యథార్థత ప్రవర్తన కలిగిన వారు దేవునికి ఇష్టమై ఉన్నారని దేవుని వాక్యములో నుండి మనకు రూఢిగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఎన్నో రీతుల్లో మరి అనేకమైన బిడ్డలు అబద్ధాల చేత నష్టము తెచ్చుకున్నారు, కోల్పోయారు, కుటుంబంలోని ఎన్నో రీతుల్లో బాధపడుతూ ఉన్నారు. దానికి కారణం నీ హృదయాంతరంగములో అబద్ధమే నీకు ఈ దారి తీస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబద్ధమే నిన్ను బాధ పెడుతూ ఉంది. అందుకోసమే ఇక్కడ దేవుని వాక్యము, దేవుడు ఆదియందు వాక్యముడను వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు నీతోనే